నేను ఆప్షన్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. కొత్త ట్రేడర్లు చాలా మంది తక్కువ ప్రీమియం ఉంటుందని ఓటీఎం ఆప్షన్స్ ని కొంటారు. ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మెనీ ఆప్షన్స్. కానీ అవి జీరో అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఓటీఎం ఆప్షన్స్ అనేవి మార్కెట్ నుంచి చాలా దూరంలో ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ ఓటీఎం ఆప్షన్స్ కొంటారో వాటి యొక్క ప్రీమియం అనేది మార్కెట్ తో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్ గా మీ స్టాప్ లాస్ ని హిట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ట్రేడ్ ని ప్లాన్ చేసేటప్పుడు ఇన్ ది మనీ ఆప్షన్సే కొనండి. ఇన్ ది మనీ ఆప్షన్స్ అనేవి కాల్ ఆప్షన్ లోను అండ్ పుట్ ఆప్షన్ లోను ఎలా ఐడెంటిఫై చేయాలో నేను చెప్తాను. ఇన్ ది మనీ ఆప్షన్స్ కాల్ ఆప్షన్ లో ఈ టేబుల్ లో అట్ ది మనీ పైన ఉన్న కాల్ ఆప్షన్స్ అన్ని ఇన్ ది మనీ ఆప్షన్స్. పుట్ ఆప్షన్ లో అట్ ది మనీ కింద ఉన్న ఆప్షన్స్ అన్ని ఇన్ ది మనీ ఆప్షన్స్. సో ఎప్పుడైనా మీరు ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు ఇన్ ది మనీ ఆప్షన్స్ బై చేయండి. ఎందుకంటే ప్రీమియం అనేది చాలా స్లోగా పడుతుంది అండ్ మీ స్టాప్ లాస్ ని అంత త్వరగా హిట్ అవ్వకుండా చూస్తుంది. ప్రజెంట్ మార్కెట్ అనేది ఎక్కడ ఉందో అది అట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అండ్ అట్ ది మనీ ఆప్షన్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ అనేది 22,000 దగ్గర ఉంది అనుకోండి. 22,000 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ అనేది మనకి అట్ ది మనీ ప్రైస్ అవుతుంది. అదే ఈ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో కాల్ ఆప్షన్ లో పైన ఉన్న ఆప్షన్స్ అనేవి ఇన్ ది మనీ ఆప్షన్స్ అవుతాయి అండ్ ఇదే ఆప్షన్ టేబుల్లో అట్ ది మనీ కింద ఉన్న పుట్ ఆప్షన్స్ అనేవి ఇన్ ది మనీ ఆప్షన్స్ అవుతాయి. ఎప్పుడైనా ఇన్ ది మనీ ఆప్షన్స్ అనేవి ప్రైస్ అనేది అవుట్ ఆఫ్ ది మనీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రీమియం అనేది ఎక్కువ ఉన్నా పర్లేదు, మీరు ఇన్ ది మనీ ఆప్షన్స్ కొనడానికి ట్రై చేయండి. సో మీ స్టాప్ లాస్ అనేది హిట్ కాదు, మీరు ట్రేడింగ్ లో ప్రాఫిటబుల్ గానే ఉంటారు. చూసారు కదా, ఆప్షన్